ఏమండి, ఈ వైశాఖం దాటితే మళ్ళీ మాఘమాసం వరకు మంచి ముహూర్తాలు లేవని గట్టిగా చెప్పండి. ఏమిటి? అలాగే. సరేలేరా. నమస్కారం అండి, రండి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోమ్మా. పెద్దవారు మీరు కూర్చోండి. మా ఇంట్లో మాకు మర్యాదలు ఏంటండి, కూర్చోండి. చూసారా, మా వాడలా అమాయకంగా ఉంటాడే గాని మర్యాద మన్నన అన్నీ తెలుసు మా వాడికి. ఊరుకోవే అమ్మమ్మ, నేను బజార్కి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను. ఈలోగా నువ్వు వెళ్ళరా వెళ్ళరా త్వరగా. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చారు. పెద్దవారు మీరు రావాలా? అవసరం మాది. ఏమండి చెప్పండి. ఏం లేదమ్మా, ఈ వైశాఖ మాసంలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయట. అదే అదే నేను విన్నాను. ఈ వైశాఖంలోనే ముడిపెట్టేద్దాం. కానీ ఏమిటి చెప్పండి. చెబితే మీరు మాత్రం కాదంటారేమిటి కానీ, అదే మా సీనుబాబుకి తల్లి చిన్నప్పుడే పోయిందా, అప్పటి నుంచి అతిగారాబంగా నా దగ్గర పెరిగాడు. నన్నే చెవులు పట్టుకు ఆడిస్తూ ఉంటాడు. చిన్నతనం కదండి. ఆ చిన్నతనపు చేష్టలే నా ప్రాణాలు మీద తెస్తున్నాయి. ఏం చేశాడేమిటి చెప్పండి, మేము సర్దుకుంటాంగా. అయ్యో ఎందుకు సర్దుకోరు? మొన్న మీ అమ్మాయిని చూసి సరేనంటే సరేనని అన్నిటికీ గంగిరెద్దుగా తల ఊపాడా. ఇప్పుడు అంటాడు. అన్నట్టు మీకు శాంతిని ఇంకో అమ్మాయిందట. అవునమ్మా. ఆ పిల్లని చేసుకుంటాట. తప్పురా నాయన, అనుకున్న అమ్మాయిని కాదంటే బాగుంటుందా అంటే, ఏ ఇద్దరు వాడమ్మాయిలే కదా, నేను శాంతినే చేసుకుంటాను ఆటం వేసి కూర్చున్నాడు. ఇంకేం చేయను, సరేలే వాళ్ళనే బతిమాలుకుంటాను అన్నాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? తప్పు మాదే అన్నాగా. మీరు ఎలాగైనా మా వాడికి మీ శాంతిని ఇచ్చి పెట్టి వేయాలి. ఇక పదండి వెళదాం. అదేమిటమ్మాయి, కోపం వచ్చిందా? ఇలాంటి విషయాల్లో తొందరపడొచ్చునా? దొడ్డమ్మ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏది చెప్పొద్దు, మీరు సరే అనండి చాలు. కాదమ్మా, అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని ముందే చెప్పటం మంచిది. శాంతి మా కన్నబిడ్డ కాదు. మరి పెంచుకున్నారా? అయితే ఆ పిల్ల కూడా మీరే పెళ్లి చేయాలిగా. అవును, కానీ కానీ ఏమిటి, మన వాళ్ళమ్మాయేగా. కాదమ్మా, అంటే శాంతి అంటరాని వాళ్ళ పిల్ల. అరే నా మాట ఒక్కటి వినండమ్మా. భ్రష్టుడా, నిప్పు లాంటి నా పొలంలో నిప్పు పెట్టాలని చూస్తావా? అందుకే నా పిల్లలు నా కంట పక్కన దాచిపట్టింది. పట్టుకెళ్ళి. అమ్మో అమ్మో, ఆ దైవం మా పాలెట్ ఉండబట్టి కానీ ఎంత అన్యాయం జరిగిపోయేది. అరే హరి, అయ్యో. అమ్మా, ఏరే వీళ్ళు సచ్చా నాశనం అయ్యారు, గంగలో దూకారు. ఏమిటి నీ శాపనార్థాలు? అప్పుడు వచ్చిన నోరు మూసుకో. శాంతో గింతో అన్నావు, అదెవరితో తెలుసా? అంటవాని పిల్ల. అమ్మా అమ్మా, నువ్వేమైనానమ్మా, ఇంకేమైనా చెయ్యి, నా ప్రాణాలైనా తీయేది. కానీ నువ్వు మాత్రం ఆ మాట అనకమ్మా. అమ్మా, నువ్వు మాత్రం ఆ మాట అనకమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయం నేను చేసింది కాదు, నాకు తెలియదు. అయినా నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, నిన్నే పెళ్ళారమని వాళ్ళ పాదాల ముందు నా తల బద్దలు కొట్టుకుంటాను, ఏమైనా చేస్తాను. కానీ నేను అంటదాన్ననే మాట మాత్రం భరించలేదు. నేను కాదని చెప్పు గీత, అమ్మతో చెప్పు గీత. రావణ రావణ, నేను నీకు తెలియదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకు తిరిగానే, ఏడుస్తే కన్నెడుతుంటేవాడు. నువ్వు చెప్పు రావణ, నువ్వే చెప్పు రావణ. నాన్న, ఏమి నాన్న ఇది? నాతో ఎవరు మాట్లాడలేదు, నాకు భయంగా ఉంది నాన్న. మాట్లాడు నాన్న. ఏమిటమ్మా ఇది? ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. చూడమ్మా, చూడు, నేను ఎప్పుడైనా నీతో ఆ మాట అన్నాను? నేనంటే కదమ్మా నువ్వు బాధపడాలి. అవునమ్మా, నీకెందుకు బాధ? అది మా వంతు. నువ్వేం రావాలని వచ్చావా? మేమే కావాలని కష్టాలు కొని తెచ్చుకున్నాం. ఉన్న ఊరిని, కన్న రక్త సంబంధాన్ని దూరం చేసుకున్నాం. ఏదో ఉన్న ఈ 4 రోజులు ఈ బాధని ఇలాగే మోస్తూ కన్న కూతురు నెత్తి మీద ఈ నక్షత్రైనా వేయకుండా కళ్ళు మోస్తాం. అన్నపూర్ణ, అవును,
కష్టాలన్నీ మాకు మావే. అయ్యో శాంతి, అమ్మా శాంతి, నిజాన్ని నిజంగా చూడలేని ఈ గుడ్డి లోకానికి నువ్వు అంటరాని దానివి కావచ్చు. నీ ఏడుపుకి నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని ఆ రాతి దేవుడికి నువ్వు అర్థం కాకపోవచ్చు. కానీ అమ్మా, నువ్వు నా కంటి వెలుగు అమ్మా, మా ఇంటి దీపానివి. కాలేను. ఆకలేస్తే అమ్మా అని అడిగే దిక్కులేని అనాథను, కష్టం వస్తే నాన్నని చెప్పుకోలేని అభాగ్యదాలను. శాంతి, అవును, నేనెవరికి కాని దాన్ని, తెగిపోయిన గాలిపటాన్ని, అంటరాని దాన్ని.